హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు సగ్గుబియ్యంతో గారెలు చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా క్రిస్పీగా ఉండటమే కాకుండా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అనేది. అలాగే మనం పప్పు నానబెట్టుకొని పిండి రుబ్బుకునే టైం లేనప్పుడు అప్పటికప్పుడు మనం సగ్గుబియ్యంతో ఒక కప్పు సగ్గుబియ్యం, ఒక కప్పు పెరుగుతో చాలా చాలా ఈజీగా టేస్టీగా ఈ రెసిపీ అనేది బ్రేక్ఫాస్ట్ అనేది చేసి మన ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. అదంతా కూడా నేను వివరంగా చెప్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇలా స్నాక్స్ అనేవి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడైనా, మనం ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చే టైంకి అయినా కూడా మనం వీటిని ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. లేదంటే మార్నింగ్ మనం ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు కూడా ఇలా నానబెట్టి సగ్గుబియ్యంతో రెసిపీ అనేది చేసి మన ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. నేను మీకు చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఇలా ఖాళీగా ఉన్న ఒక గిన్నెని తీసుకుని ఒక కప్పు నిండా సగ్గుబియ్యం చూపిస్తున్నానండి. ఇవి 1/2 కేజీ సగ్గుబియ్యం. ఇలా 1/2 కేజీ సగ్గుబియ్యం కూడా ఆ గిన్నెలో వేసేసుకుని నేను చిక్కటి మజ్జిగతో చూపించబోతున్నానండి. సగ్గుబియ్యం అనేవి కొంచెం పెద్దగా ఉన్న గింజలు తీసుకోండి. సన్నగా ఉన్న గింజలైతే మనం రెసిపీ చేసిన తర్వాత గింజలు అనేవి మెత్తగా అయిపోయి మనకి తినేటప్పుడు పంటికి తగలవు. ఇలా లావుగా ఉన్న గింజలైతే క్రిస్పీగా మనం తింటున్నప్పుడు చక్కగా అనిపిస్తాయండి. ఇప్పుడు నేను చిక్కటి మజ్జిగతో చేసి చూపించబోతున్నానండి. 1 కప్పు సగ్గుబియ్యానికి 2 కప్పుల మజ్జిగ పోస్తున్నాను. మీరు పెరుగుతో చేసుకునేవారైతే 1 కప్పు పెరుగుకి 1 కప్పు వాటర్ అయినా పోసుకోండి. ఇలా 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని అవన్నీ కూడా మజ్జిగలో కలిసే వరకు కలుపుకుందాం. ఇప్పుడు 1 గరిట ఆయిల్ పోసుకుని ఆయిల్ అలాగే జీలకర్ర కూడా సగ్గుబియ్యంలో కలిసే వరకు బాగా కలుపుకుందామండి. ఈ మజ్జిగ సగ్గుబియ్యం కూడా ఇలా పల్చగా ఉండాలి. ఇలా నానబెట్టుకుని 2-3 గంటలైనా నానబెట్టుకుని ఉంచుకుందామండి. కనీసంగా 2 గంటలు నానబెట్టినా సరిపోతుంది. మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. 2 గంటల తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇలా నానింది కదా సగ్గుబియ్యం అనేవి, జారుగా లేకుండా టైట్గా అనిపిస్తుంది కదా. ఇప్పుడు 1 కప్పు బియ్యం పిండి వేసుకోండి. అలాగే కోటింగ్ కోసం 2 టేబుల్ స్పూన్లు మైదా వేసుకోండి. మైదా ప్లేస్లో బొంబాయి రవ్వ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చండి. లేదంటే ఓన్లీ బియ్యం పిండితో కూడా ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చు. పిండి అనేది పొడి బియ్యం పిండి అండి ఇది. ఇప్పుడు 1 కప్పు ఆనియన్స్, అలాగే ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకుని కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని, అలాగే కరివేపాకును కూడా వేసుకుని పిండిని బాగా కలుపుకుందామండి. తేమ అనేది ఏమీ లేకుండా మనం గారెలు చేసుకోవటానికి కరెక్ట్గా కన్సిస్టెన్సీలో కలవాలి. మరీ జారుగా ఉంటే గారెలు కరెక్ట్గా రావు కదా. పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అదంతా కూడా పిండిలో కలిసే వరకు, సగ్గుబియ్యంలో కలిసే వరకు బాగా కలుపుకుందామండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, కరివేపాకు, సాల్టు, జీలకర్ర అవన్నీ కూడా పిండిలో కలిసే వరకు ఇలా కలుపుకుందాం. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకుని అదంతా కూడా బాగా కలుపుకోవాలండి. మీరు సగ్గుబియ్యాన్ని ఎక్కువసేపు నానబెట్టినట్లయితే వంట సోడా అనేది ఏమీ యూజ్ చేయకుండానే డైరెక్ట్గా మనం వడలు చేసేసుకోవచ్చు. సగ్గుబియ్యం నానబెట్టడానికి అంత టైం లేదు అనుకున్నప్పుడు ఇలా 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకుంటే వడలు అనేవి చక్కగా పొంగుతూ వస్తాయండి. పిండి కొంచెం లూజుగా ఉంది అనిపిస్తే ఇంకొక 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకుని ఇలా పిండిని టైట్గా కలుపుకోండి. ఈ సగ్గుబియ్యం వడలు అనేవి చాలా చాలా క్రిస్పీగా ఉండటమే కాకుండా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంట్లో పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా మనం ఎన్ని సర్వ్ చేసినా ఈజీగా తినేస్తారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సగ్గుబియ్యంతో చేసిన రెసిపీస్ అనేవి హెల్త్కి కూడా చలవ చేస్తాయి కదా. బియ్యం పిండి వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు నానబెట్టుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు చట్నీ చేసి చూపించబోతున్నాను. కొబ్బరి చట్నీ అండి. 1 కప్పు కొబ్బరి ముక్కలు తీసుకున్నాం కదా. ఇప్పుడు 7-8 పచ్చిమిర్చి కూడా తీసుకోండి. మీ ఘాటుకు తగ్గట్టుగా మిర్చి అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కొంచెంగా చింతపండు తీసుకుని 2 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. కొబ్బరి పచ్చడి ఓన్లీ
కొబ్బరి టేస్ట్తోనే తినాలి అనుకుంటే ధనియాలు స్కిప్ చేసేసినా పర్లేదండి. ధనియాలు లేకుండా కూడా ఈ కొబ్బరి చట్నీ అనేది మీరు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని అవన్నీ వేపిన తర్వాత నేను మీకు చూపిస్తాను. పచ్చిమిర్చి అలాగే పప్పులన్నీ కూడా వేగాలి. ఇలా వేగిన తర్వాత అవన్నీ కూడా కొబ్బరి ముక్కల్లో వేసేసుకుని చల్లారి పెట్టుకుందామండి. పక్కన పెట్టుకుని పచ్చిమిర్చి పప్పులు అనేవి బాగా చల్లారాలి. తర్వాత గ్రైండ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వడలు అనేవి చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. మనం వడల్లాగా చేసుకోవచ్చు, లేదంటే గారెల్లాగా కూడా ఒత్తుకోవచ్చు అండి. చాలా చాలా ఈజీగా టేస్టీగా మనం ఈ రెసిపీ అనేది చేసేసుకోవచ్చు. ఇలా కళాయిలో ఆయిల్ పోసుకున్నాం కదా, అది స్టవ్ మీద పెట్టుకుని వేడి చేసుకుందాం, కాగించుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి బాగా చల్లారిన తర్వాత కొబ్బరి చట్నీ చేసుకుని పోపు వేసుకుందామండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా గల్లు ఉప్పు వేసుకుని అదంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ అయింది కదా, గ్రైండ్ అయిన చట్నీ అంతా కూడా ఒక గిన్నెలో వేసేసుకుందాం. ఇలా మొత్తం కూడా గిన్నెలో పెట్టుకుని పోపు రెడీ చేసుకుందామండి. తాళింపు వేసుకుంటేనే చట్నీకి టేస్ట్ అనేది బాగా వస్తుంది కదా. ఇప్పుడు ఒక గరిటె ఆయిల్ పోసుకుని పోపు రెడీ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకోండి. దానిలో ఒక గరిటె ఆయిల్ పోసుకుని టీ స్పూన్ పచ్చిశనగపప్పు, టీ స్పూన్ సాయి మినపప్పు, అర టీ స్పూన్ మెంతులు, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 3 తీసుకుని 4-5 ఎండుమిర్చి ముక్కలు కూడా తీసుకుని పోపు అంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఆ చట్నీలో కలిపేసుకుందామండి. చట్నీ టేస్ట్ చూసుకుని సాల్ట్ చాలకపోతే యాడ్ చేసుకోండి. ఇంకా చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు గారెలు చేసుకోవడానికి ప్రాసెస్ చూపిస్తానండి. ఇలా ఫ్లాట్గా ఉన్న ఒక గ్లాస్ కానీ లోటా కానీ తీసుకోండి. దానిని వెనక వైపుకు బోర్లించి పెట్టుకోండి. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకోండి, కాటన్ క్లాత్ ఏదైనా తీసుకుని దానిని వాటర్లో బాగా తడిపి ఇప్పుడు ఆ గ్లాస్ మీద వేసుకున్నామంటే ఫ్లాట్గా చక్కగా వస్తుందండి. ఇప్పుడు మనం ఒక గిన్నె నిండా వాటర్ని తీసుకుని పక్కన పెట్టుకుని మన చేతిని తడుపుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. అలా తడిపిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని అలా మనకి కావలసిన సైజులో ఆ క్లాత్ మీద వేసుకుని ఒత్తుకుని ఆయిల్లో వేసుకోవాలండి. ఇంకా అలా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవటమే. ఈ ప్రాసెస్ అనేది చాలా చాలా ఈజీ అండి. ఇలా క్లాత్ మీద వేసుకుంటే చక్కగా వస్తాయి, లేదంటే ప్యాకింగ్ కవర్స్ కానీ ఆయిల్ కవర్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇలా తీసుకుని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలా ఒక్కొక్కటి కూడా అలా వేసుకుని ఆయిల్కి పట్టినన్ని వేసుకుని డీప్ ఫ్రై చేసుకుందామండి. 2 వైపులా కూడా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా తీసుకుని వేరే ప్లేట్లో పెట్టేసుకుందాం. అలా మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం పిండి అంతా కూడా అలా ఒక్కొక్కటి వేసుకుని డీప్ ఫ్రై చేసుకుందామండి. ఇంకా అంతేనండి, అవన్నీ క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇంకా వీటిని వేడివేడిగా కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి. వెంటనే కూడా మీరు అప్పటికప్పుడు 10-15 నిమిషాలు లేదంటే పావు గంటలో అరగంటలో కూడా ఈ రెసిపీ అనేది చేసి పిల్లలకి పెట్టేయచ్చు. అంతేకాకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సగ్గుబియ్యంతో చేసిన రెసిపీ కదా, ఒంటికి చలవ చేస్తుందండి. ఈ రెసిపీ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే నా రెసిపీ అనేది నచ్చితే కామెంట్ పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.